ఒకసారి మనం ఆ సిచ్యువేషన్ గమనిస్తే అక్కడున్న ప్రజలందరూ, యూదులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే అయిపోయింది, శద్రకు మెషకు అబేద్నెగోల యొక్క హిస్టరీ, చరిత్ర, వారి జీవితం అయిపోయింది అనుకున్నారు. కాలిపోయారు అనుకున్నారు, కనుమరుగైపోయారు అనుకున్నారు. కానీ తెల్లవారే మరలా వీళ్ళు సమాజంలో తిరుగుతున్నారు. లేదు చెప్పండి. అగ్నిగుండంలో వేయటం వరకే చూశారు, చట్టం అమలు చేయడం వరకు చూశారు, ఆజ్ఞను మరి రాజుగారు చెప్పిన మాటను వినడం వరకే చూసిన ప్రజలు మరలా ఏం చూస్తున్నారు చెప్పండి? మరలా ఏం చూస్తున్నారంటే అదే ప్రజల ఎదుట, ఏ ప్రజలైతే అయిపోయింది, సభ అయిపోయింది, తీర్పు అయిపోయింది, ఇంకా ముగ్గురిని ఏం చెప్పాడు? బలవంతులండి, సన్నోళ్ళు కాదండి, బలం లేని వాళ్ళు కాదండి, బలము కలిగిన వారు బలశాలురట. వారిని తీసుకొని అగ్నిగుండంలో తీసుకొని వెళ్లే వరకు ప్రజలు చూశారు. ఆమేన్. నిందించబడటం ప్రజలు చూస్తున్నారా? నువ్వు అవమానపడటం ప్రజలు చూస్తున్నారా? చులకన చేయబడటం ప్రజలు చూస్తున్నారా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నారా? నువ్వు బాధించబడటం, నేను అంటాను, ఏ ప్రజల ఎదుటైతే నువ్వు బాధించబడ్డావో అదే ప్రజల ఎదుట మరలా ఒక రోజు నిలబడతావు, మరలా ఒక రోజు నువ్వు తలెత్తుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో చెప్పనా, మనుషులు నీ పక్షంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు అలాగ నా ప్రభు నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెల్లారి మళ్ళా వీళ్ళు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. ఆ కౌరవాసం కూడా రాలేదు, అంతా చెకప్లు అయిపోయినాయి, స్కానింగ్లు అయిపోయినాయి. అంతేకండి, స్కానింగ్లు అయిపోయినాయి, చెకప్లు అన్ని అయిపోయినాయి. మళ్ళీ వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారు? యూదా జనాంగంలో కనబడుతున్నారు. ఆ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. వీడు ఆడేనా, శద్రక్కేనా? దగ్గరికి వెళ్ళి చూడు. నిన్న అగ్నిగుండంలో వేయటం చూసామే, అంతేగా, నిన్న అగ్నిగుండంలో వేయటం చూసామే, మరలా ఎలా కనబడతాడు? భూతం ఏంటి కదా? చెప్పండి. హౌ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది మీకు? మీరు అలా ఇక్కడ తిరగలుగుతున్నారు, మరలా ఎలా కనబడుతున్నారు? మీరు కనుమరుగైపోయారు అనుకున్నాం కదండి, కాలిపోయారు అనుకున్నాం కదండి, మరలా ఎలా కనబడుతున్నారంటే వీళ్ళు ఏం చెప్పాలి? రాజు ఒక మాట అన్నాడు, నీ దేవుడు ఎక్కడా? నీ దేవుడు ఎవడు? అలాగే చెప్పండి. నన్ను తిట్టు బాధ లేదు, నా దేవుని మాట అంటే మాత్రం ఆయన ఎలా దిగుతాడో నువ్వు తట్టుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. నోరు లేనోడు కాదు, మాట్లాడటం చేతగాని వాడు కాదు నా దేవుడు, పోట్లాడటం చేతగాని వాడు కాదు నా దేవుడు. అన్ని తెలుసు ఆయనకి. ఆయన ఒక మహత్తరమైన కార్యం చేయడానికి వచ్చాడు కాబట్టి నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర సిలువలో. రాజు తన అధికారాన్ని చూపిస్తే దేవుడు ఆయన అధికారాన్ని చూపించాడు. రాజు అధికారం బలశాలులైతే దేవుని అధికారం పరలోక సైన్య సమూహం. చెప్పకూడదాం. అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వారు కాలిపోయారు, తెలుసా? ఎంతమందికి తెలుసు? అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వారు ఏమయ్యారు? వాళ్ళ భార్యలు వచ్చారండి, వాళ్ళ భార్యలు వచ్చారు. సాయంత్రం వచ్చారేమంటే, నా మొగుడు ఏడి, మీ భాషలో చెప్పాలంటే మా ఆయన ఏడి, మా హస్బెండ్ ఏడి, రాలేదే, మా ఇంటి ఆయన రాలేదు. అరే బాబు ఏంద్రీ, ఎవరికి ఏంద్రీ కోల మంత్రి చూడంటే
ఏం చెప్పేది రాజా? అగ్నిగుండంలో వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల శకకు ఏమయ్యారు? కాల్చబడి చనిపోయారు. వేయటానికి వెళ్ళిన వారు కాలిపోయారు, అగ్నిలో ఉన్నవారు కాలలేదు, వారితో పాటు ఉన్నవారు ఇంకా కాలేదు. అదే పరలోక సైన్య సమూహం. కొన్నిసార్లు నీ తోబుట్టులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లులు, నీ బంధుమిత్రులు, నీ కుటుంబీకులు నీ పక్షంగా వ్యాజ్యం ఆడడానికి నిలబడకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏదో ఒక రూపంగా, ఆమె చెప్పండి, ఏదో ఒక రూపంగా నీ పక్షంగా ఏం చేస్తాడు? వ్యాజ్యం ఆడతాడు. నేనున్నాను యూదుల పక్షంగాని, నేనున్నానని చెప్పి నిరూపించుకున్న దేవుడు మనకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా.